ఓం నమస్తే అండి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మహాణీస్థః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ఇక్కడ అర్థం ఏమన్నారంటే మే అంటే నా యొక్క వాక్ అంటే వాక్కు మనసి మనస్సులో ప్రతిష్ఠిత నెలకొని ఉండాలి. ఆవిరావిర్మయేధి నా మనస్సు వాక్కులో ప్రతిష్ఠితమై ఉండాలి. వేదస్య మహాణీస్థః అంటే వేదస్య అంటే వేదాల యొక్క సత్యాన్ని తెలుసుకునేవారిగా తీసుకొచ్చేవారిగా మే శృతం నేను విన్నది, తర్వాత మా ప్రహాసీహి నా నుంచి వెళ్ళిపోకూడదు. ప్రహాసి అంటే ఏంటి? వదిలి వెళ్ళొద్దు. అనేనా అధీతే అంటే దేనినైతే తెలుసుకున్నానో అది అహోరాత్రాన్ అహహ అంటే దినము, రాత్రాన్ అంటే రాత్రి యందు కూడా సందధామి చింతన చేసే దానిగా రితం వదిష్యామి నేను రితం వదిష్యామి సత్యాన్ని చెప్తాను. సత్యం వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి. ఇక్కడ రితం అంటేనేమో వ్యావహారిక సత్యము, ఇక్కడ సత్యం అంటేనేమో పారమార్థిక సత్యము, పరమాత్మ చెప్పినటువంటి సత్యము. తో పరమాత్మ సత్య స్వభావుడు, సత్యుడు అని కూడా అనొచ్చండి. పరమాత్మకి ఒక పేరు సత్యం అన్నమాట. సో తత్ మాం అవతు అది ఏది? ఆ సత్యం అనేది, వేదం అనేది, నేను నేర్చుకున్న సత్యం అనేది నిజమైనటువంటిది. మాం అవతు అది నన్ను రక్షించాలి. తర్వాత తత్ వక్తారమవతు అది వక్తారం చెప్పేవారిని, గురువులను రక్షించాలి. అవతు మాం నన్ను రక్షించాలి. అవతు వక్తారం గురువును రక్షించాలి. అవతు వక్తారం గురువును రక్షించాలి. ఇక్కడ మనం 2 సార్లు అంటున్నామంటే మనము నొక్కి వక్కానించి చెబుతున్నట్టు అర్థం. ఇక్కడ అంటే గురువు చాలా బాగుండాలి, గురువుని రక్షించాలి. ఈ గురువుని రక్షించాలి. ఏమి రక్షించాలి మరి? మనము పొద్దుటి నుంచి చివరి రాత్రి వరకు నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో విషయాలన్నీ కూడా మన నుండి వదిలి వెళ్ళిపోవద్దు. తర్వాత ఈ సత్యం అనేది, నేను చెప్పేటువంటి సత్యం అనేది, నా నుంచి వచ్చేటువంటి సత్యం అనేది, నేను విన్నది, తెలుసుకున్న సత్యము అది ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండాలి. అది భగవంతుని ద్వారా మనకి ఈ ఆధారమైనటువంటిది ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళొద్దు. తర్వాత అది మన గురువుని కూడా కాపాడుతూ ఉండాలి. మరి గురువుని కూడా కాపాడుతూ ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే మనకి ఆరోగ్యం ఎలా ఉండాలండి? అంటే మనము మనస్సులో, వాక్కులో, తర్వాత కర్మల ద్వారా ఒకే విధంగా మన పనులు ఉండాలి అని అర్థం అండి ఇక్కడ. సో అప్పుడు మనసా వాచ కర్మన మనం చేసిన పనులన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. మనస్సులో నువ్వు ఏదైతే అనుకున్నావో అది వాచ అంటే వాక్కు ద్వారా బయటికి రావాలి. ఆ బయటికి వచ్చిన దాన్ని మనము కార్యసిద్ధి చెయ్యాలి. సో ఆ విధంగా ఈ సత్యజ్ఞానము నడుస్తుందన్నమాట ప్రపంచంలో, భగవంతుని సృష్టిలో. సో కాబట్టి ఇది ఆ గురు పరంపరను రక్షించాలి. మనము గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానము వృద్ధి పొందాలి అని చెప్పేసి ఈ వేదమంత్రం ద్వారా చెప్పడము జరిగిందనమాట. ఓం నమస్తే అండి. ధన్యవాదాలు.